మంచిర్యాల జిల్లాలో చెన్నూరులో కోతులు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎస్సీ వార్డుల్లోని ప్రజలపై కోతులు కుక్కలు దాడి చేస్తున్నాయి. ఇప్పటికే వీటి దాడిలో పలువురు గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులు కుక్కల బెడద నుంచి కాపాడాలని వారు కోరుతున్నారు. కొత్తగూడెం కాలనీ 16వ వార్డు. మా వార్డులో కోతుల బెడద చాలా ఉన్నది. ఏ పనులు చేసుకుందాం అనుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు కూడా బయటకు వెళ్ళి ఆడుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మందిని కోతులు కలుస్తున్నాయి. ఈరోజు పొద్దుటే నేను మామూలుగా వంట చేస్తుంటే వంట రూమ్ డోర్ తీసుకుంటే కోతి లోపలికి వచ్చింది. నేను పంపిద్దామనేసి చేతిలో కర్ర కూడా లేదు, కానీ అది నా మీదకి వచ్చి గీరడం జరిగింది. అధికారులు కోతుల బెడద తగ్గించే విధంగా ఏదైనా చర్యలు తీసుకోగలరని కోరుతున్నాను. పొద్దున ఎస్టీబీలో పనిచేస్తారు. పొద్దున ఫస్ట్ అని చెప్పేసి నేను 4:30 టైంలో వెళ్తుంటాం కదా సార్. 4:30 సార్ పిల్లలు కలిసి ఆ కుక్కనే పిల్లలు వచ్చి నా కాలు పట్టి ఇక తీవ్రమైన గాయాలు చేసింది సార్. దయచేసి ఆ పెద్దవాళ్ళు మన మున్సిపల్ ఆఫీసర్లు వాళ్ళు మనుషులకు అన్యాయం జరిగిన తర్వాత మనం చేసే పని కదా సార్. ముందే చర్యలు తీసుకొని చేయాల్సిన పనులు సార్. ఎవరైతే దెబ్బ తగ్గిందో నాకు చెప్పేదాకా వాళ్ళు పట్టింపులేదు సార్. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ చాలా కన్ఫర్మ్ అని చెప్పడానికి కూడా ఈ ఎవరైతే బాధ్యులు వాళ్ళు చెప్తేనే కన్ఫర్మ్ అయింది సార్. వాళ్ళు అంత నిర్లక్ష్య వైఖరి సార్ వాళ్ళు.